ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రసంగం? విద్యార్థులకు చెప్పిన మాటలు చూస్తుంటే ఇంగ్లీష్ మాట్లాడకపోయినా పర్లేదు. చైనా వాడు మాట్లాడుతున్నాడా, జపానోడు మాట్లాడుతున్నాడా, వాళ్ళు ప్రపంచాన్ని ఏలేస్తున్నారని చెప్పేసి మరి ఏం చెప్తారు మరి మీరు? అంటే రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ రాదా? ఓ రేవంత్ రెడ్డి అనే దద్దమ్మకి ఇంగ్లీష్ రాకపోతే ఇక మొత్తం ప్రపంచంలో ఉన్న అందరు దద్దమ్మలేనా? ఇవాళ చాలా స్పష్టంగా ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష, కమర్షియల్ భాష. ఇవాళ ఆ భాష రానోడు నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా అంత డెవలప్మెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ రాకుండా మరాఠీలో చదువుకుంటే ఆయన ప్రపంచ మేధావి అయ్యేటోడా? మొత్తం ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక్కున్న ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇంగ్లీషు వచ్చిన వాళ్ళే. బ్రిటిషర్స్ ఎక్కువ మంది అమెరికన్సు, తర్వాత ఆస్ట్రేలియన్సు, తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్స్, వీళ్ళంతా ఎవరు? ఇంగ్లీష్ మ్యాన్. హయ్యెస్ట్ నోబెల్ లారెట్స్ ఎవరు? ఇంగ్లీష్ మ్యాన్. అంటే సైన్స్, టెక్నాలజీ అన్ని రంగాల్లో ఇంగ్లీష్ వాళ్ళు ఆధిపత్యం చేయడానికి కారణం ఏంటంటే అది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ కాకుండా కమర్షియల్ లాంగ్వేజ్ కూడా. సో కాబట్టి ఇవాళ ప్రపంచంలో నువ్వు ఏ మార్కెట్ ఎకానమీ అయినా సరే నువ్వు చేరుకోవాలంటే నీకు ఇంగ్లీష్ రాకపోతే హైలీ ఇంపాసిబుల్. ఇలా జూకర్ బర్గ్ కానీ ఇవాళ మెటా కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే కదా చేస్తున్నది. జపాన్ వాళ్ళు లేకపోతే వీళ్ళు చైనా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు కాదు కదా. ఇవంతా కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే కదా ఇంత తయారు చేస్తున్నది అంతా కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, నానో టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవాళ మొత్తం సైన్స్ టెక్నాలజీని కనుక్కున్నదంతా ఇంగ్లీష్ వాళ్ళే కదా. మరి అటువంటిప్పుడు ఈ టెక్నాలజీ వాడకుండా ఉండాలి కదా మిగతా ఇంగ్లీష్ రాని వాళ్ళు. చదువుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళకు కూడా ఇవాళ ఒక ఏదైనా లాంగ్వేజెస్ గురించి ఇంగ్లీష్ కనుక మనం రాకపోతే ఆ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోలేము, టెక్నాలజికల్ లాంగ్వేజ్ని కూడా. మన అట్లాంటి పరిస్థితులలో ఒకవైపు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఇంగ్లీష్ ఓన్లీ ద లాంగ్వేజ్ విచ్ కెన్ లిబరేట్ ద బహుజన్స్ అని చెప్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఆయన. మరొకవైపు ప్రొఫెసర్ కంచాలయ్య మొదటి నుండి మొత్తుకుంటున్నాడు ఆయన ఇంగ్లీష్ వల్ల లిబరేషన్ వస్తుంది బహుజనులకని. మరి ఆయన అంటే వాళ్ళ రాహుల్ గాంధీ మరి గొప్పోడా అంటే మేధావా లేకపోతే ఈయన మేధావి అర్థం కాలేదు నాకైతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రాకపోయినా చైనా బాగుపడుతుంది, కానీ చైనా అక్కడున్న టెక్నాలజీని వాడుకొని బాగుపడుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ వాడు కనుక్కున్న టెక్నాలజీని కనుక్కొని దాని ద్వారా ఉత్పత్తి చేసి బాగుపడుతుంది. ఇవాళ చైనా వాళ్ళు కొత్త కనుక్కోవట్లేదు అనట్లేదు, ఉత్పత్తిని చేస్తున్నారు వాళ్ళు. కానీ ఉత్పత్తి మిషన్స్ కనుక్కుంటూ ఎవరు? నీ ఉత్పత్తి చేయాలంటే ఒక మిషన్ కావాలి కదా. ఆ మిషన్ ఎవరు కనుక్కుంటున్నారు? అది దాంతో కదా నీ ఉత్పత్తి అయ్యేది. సో కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న చైనా కానీ, సింగపూర్ కానీ, జపాన్ కానీ ఇవాళ ప్రపంచ మార్కెట్లో వాళ్ళు అమెరికాను మించిపోయే పరిస్థితి లేదు. ఎవరి మాటలు పట్టుకొని ఆయన అంటున్నాడు కావచ్చు, కానీ సరే అమెరికా మార్కెట్ ఇలా చైనా మార్కెట్ చాలా చీప్ మార్కెట్ కాబట్టి ప్రపంచంలో ఎవడైనా కొంటాడు, వస్తువుని కొంటాడు. కానీ ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తుంది ఏ భాష? చైనా భాషనా? ఖచ్చితంగా అబ్సల్యూట్ ఇంగ్లీష్ భాషనే. 157 దేశాలు ఇవాళ ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ప్రపంచంలో. ఇంగ్లీషు క్రిస్టియన్ దేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక్కున్న దేశాలు ఎక్కువ శాతం. మరి ఆ దేశాలు ఇవాళ ఆధిపత్యం చేస్తున్నాయి ప్రపంచంలో, లేకపోతే చైనా ఆధిపత్యం చేస్తుందా, లేకపోతే సింగపూర్ ఆధిపత్యం, జపాన్ ఆధిపత్యం చేస్తుందా? ఏం మాట్లాడతాడు ఆయన? ఉస్మాన్ యూనివర్సిటీ అంతకుముందు ఉర్దూ మీడియంలో ఉన్నప్పుడు ప్రపంచానికి తెలిసిపోయిందా, లేకపోతే ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినాక ప్రపంచం తెలిసిందా ఉస్మానియా ఇన్నోవేషన్స్ ఉర్దూలో ఉన్నప్పుడు ఎక్కువైనాయా, లేకపోతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చినాక ఎక్కువైనాయా? ఉస్మానియా ప్రొఫెసర్గా నేను 20 ఏళ్ళు టీచ్ చేసిన వాడికి చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి నీలాంటి దద్దమ్మలు ముఖ్యమంత్రులై, నీలాంటి రియలిస్ట్ దందాలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులై ఇంగ్లీష్ భాష గురించి ఎట్లనే ఉంటుంది. నిజంగా నీకు చేతనైతే దమ్ముంటే నీకు నేర్చుకొని పోటీపడు. ఎవరితోని? కేటీఆర్తో పోటీపడు, లేకపోతే రాహుల్ గాంధీతోనే పోటీపడు, ఇంకెవరితో పోటీపడు. ప్రపంచంలో ఇంకా అద్భుతమైన మీ ప్రొఫెసర్ కంచాయలతో పోటీపడు. అంతేగాని నీకు ఇంగ్లీష్ రావడం చేత కాదు, నేర్చుకోవడం చేత కాదు, అందరు నవ్వుతున్నారు ప్రపంచ వేదికల మీద నువ్వు మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్తోని. సో కాబట్టి ఇవాళ అట్లాంటి నీకు సమర్థుని కాదు, నీకు లాంగ్వేజ్ నేర్చుకోవడం చేత కాదు, పరిపాలన 10 మంది ఐఏఎస్లో పెట్టుకొని 10 మంది కాదు 100 మంది ఐఏఎస్లు ఉంటారు నీ దగ్గర. 10 మంది ఏం కర్మ?
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర ఉండడా, మోడీ దగ్గర ఉండరా మా ఐఏఎస్లో? వాళ్ళని పెట్టుకొని ఎవరైనా పని నడుపుతారు. నువ్వేంది అక్షర ముక్క రానోడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, చేసిండు ఈ దేశంలో. అక్షర ముక్క రానోడు కూడా ఆయన మాత్రం మొత్తం తెలియకలుడు అనట. అక్షర ముక్క రానోడు పరిపాలించినంత మాత్రం, ఐఏఎస్లతో పరిపాలించినంత మాత్రం గొప్ప తెలియకలుడా? అరే సొంత ఇన్నోవేషన్స్ కనుక్కొని, ఇన్నోవేటివ్ థీరీస్ కనుక్కొని, సిద్ధాంతాలు కనుక్కున్న వాళ్ళు అంతా ఇంగ్లీష్ వాళ్ళు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కనుక్కున్నది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే. ఇవాళ వాళ్ళని కించపరిచే విధంగా ఒక ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్నాడు ఆయన, ఒక బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా మాట్లాడుతున్నాడు. మరి ఈయన కాంగ్రెస్ అయినా మరి బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా నాకు అర్థమైతే లేదు. సో కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీని ఒకటే డైరెక్ట్గా సవాల్ విసురుతున్నా. రాహుల్ గాంధీ, నువ్వమ్మ బహుజనులకు ఇంగ్లీష్ వస్తేనే లిబరేషన్ ఉంటుంది, డెవలప్ అవుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా మన భారతదేశంలో మొత్తం అందరూ అడాప్ట్ చేసుకోవాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాంట్లో ఇంగ్లీష్ను ఇగ్నోర్ చేసిందని చెప్పి మీరు కదా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ను ధ్వంసం చేస్తున్నా మాట్లాడండి ఆయన, వీళ్ళ రాహుల్ గాంధీ. మరి ఈయనమో ఇంగ్లీష్ అవసరం లేదని మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎవరు దీంట్లో, మరి ఎవరి మాట నమ్మాలి? నేను రాహుల్ గాంధీ మాట నమ్మాలా, రేవంత్ రెడ్డి మాట నమ్మాలా? ఒకవైపు ఏమో గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద అతిథులను పిలుచుకుంటూ అక్కడ అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతూ, అట్ ద సేమ్ టైం ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మాత్రం మీరు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు, జస్ట్ భాష అవసరం లేదు అట్లా చెప్పడం. అసలు విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఉంటే ఇంకా కొత్తగా నేర్చుకోమని చెప్తారా, లేకపోతే ఎట్లా ఉంది అసలు ప్రసంగం సంబంధించి? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులలో బహుజనులు ఉన్నారు అంతా అక్కడ, ఎక్కువ శాతం 99%. ఒక 1% ఉంటే ఓసీలు ఉండొచ్చు. అంటే మీరు దద్దమ్మలుగా ఉండండి రా, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళను డిస్కరేజ్ చేసినాడు ఆయన. నిజంగా ఆయన కనుక ఒక వీళ్ళు ఆయన కానీ ఆయన పిల్లలు కానీ నాకు తెలిసి ఫారెన్లో ఎవరు చదివినట్టుగా లేరు. అదే ఒక జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని ఎంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతాడు ఆయన. ఆయన రెడ్డిగా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి ఫారెన్లో చదివిస్తున్నాడు. ఎందుకు? ఇంగ్లీష్ విలువ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాని విలువ తెలుసు కాబట్టి పిల్లల్ని కూడా అక్కడ చదివిస్తున్నాడు. ఈయనకేం తెలుసు? పొద్దుస్తమానం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ ఆర్టీఐ అలా చూసుకొని ఆ లాయర్ని ఈ లాయర్ని పట్టుకొని పైసలు దందాలు చేసుకుని రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి ఏమరికా? ఎడ్యుకేషన్ వాల్యూ ఏమరిక అవుతుంది? కాబట్టి ఎడ్యుకేషన్ విలువ తెలిసినోడు ఎవడు ఇట్లా మాట్లాడాడు? ఎడ్యుకేషన్ విలువ తెలియనుడే ఈ రకంగా మాట్లాడతాడు. నేనేమంటానంటే, ఉత్పత్తి వేరు, టెక్నాలజీ వేరు. ఒక మిషన్ కనుక్కున్న తర్వాత ఉత్పత్తి వస్తుంది, కానీ మిషన్ కనుక్కోవడం వేరు. సో కాబట్టి ఈయన ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నాడు. ఉత్పత్తి అనేది ఇవాళ మనం మరి బీసీలంతా ఎస్సీ ఎస్టీలంతా ఉత్పత్తి కులాలు. ఈ ఉత్పత్తి కులాలకు విలువ ఎందుకు లేదు? ఉత్పత్తి ఏమి చేయని బ్రాహ్మణులకు ఎందుకు విలువ ఉన్నాయి ఈ దేశంలో? బ్రాహ్మణుడు భాష నేర్చుకున్నాడు. ఏ భాష? సంస్కృత్ నేర్చుకొని దానితో పట్టు సాధించి ఇవాళ ఆ శ్లోకాలు అవన్నీ కూడా ఆయన యజ్ఞాలు చేస్తాడు. అట్లనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు అంబేద్కర్ సాధించాడు కాబట్టి ఇలా ప్రపంచాన్ని శాసించే మేధావితనాన్ని ఆయన పొందగలిగాడు. ఇలా ప్రపంచ మేధావులంతా ఇంగ్లీష్ భాష నేర్చుకున్నలే. వాళ్ళు మరాఠీ తెలుగు దాంట్లో ఉన్న వాళ్ళు ప్రపంచ మేధావులుగా ఎదగలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.